వచ్చేసి వినాయక చవితి గురించి జరుపుకునే ముఖ్యమైన పండుగలు వినాయక చవితి ఒకటి. వినాయకుడు పుట్టిన రోజునే వినాయక చవితి. దీనిని వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అంటారు. ఈ పండుగ భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు వస్తుంది. అయితే వినాయకుడి కథ ఏంటిదంటే, గజాసురుని చంపంగా శివుడు కైలాసం రావంగా పార్వతీ స్నానం చేస్తుంది. పార్వతీ స్నానానికి కాపలాగా ఒక ఒక వ్యక్తిని పెట్టుకుంటాడు. ఆ వ్యక్తే వినాయకుడు. ఆ వినాయకుడిని నలుగు పిండితోటి తయారు చేస్తుంది. దానికి జీవం పోస్తుంది. అలా పోసిన జీవి కాపలా ఉంటాడు. పరమశివుడు వచ్చి నేను లోపలికి వెళ్ళాలని అంటే వెళ్ళనివ్వకపోతే వినాయకుడితోటి ఇద్దరికి యుద్ధాలు జరుగుతాయి. శివుడి కోపం వచ్చి తన శూలంతో తల నరుకుతాడు. నరికిన తలని మళ్ళీ తన గణాలతోటి ప్రమాద గణాలతోటి కలిసి ఏనుగు తలను తెచ్చి బాలుడికి మొండాన్ని అతికిస్తాడు. ఈ విధంగా మళ్ళీ గణేశుడు గణేశుడు అని పేరు పెట్టి పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఏనుగు తలతోటి అతికించడం వల్ల. తర్వాత ఈ గణనాయకుడు అనే ఒక టాపిక్ రావడం జరుగుతుంది. దేవతలకు ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడి కోసం పరమశివుడి దగ్గరికి దేవతలు వస్తే తన కుమారస్వామి కొడుకు కుమారస్వామి కూడా జన్మించాడు. అతనికి వాహనం నెమలి. ఇద్దరికి వినాయకుడుకును కుమారస్వామికి ఇద్దరి మధ్య ఒక తిరిగొస్తారు. వాళ్ళకి గణనాయకుడి పదవి వస్తుందని, వారే మొత్తం అధిపతి అని చెప్తారు. దాంతో వెంటనే కుమారస్వామి తన నెమలితోటి వాహనంతో ముందే వెళ్ళిపోతాడు. అయితే ఎలుక వాహనం గల వినాయకుడు ఏం చేయలేక తన తల్లిదండ్రులైన శివుడు పార్వతి చుట్టూ తిరుగుతూ విష్ణుమూర్తిని బ్రహ్మదేవుని ముల్లోకాల దేవతను 3,00,00,000 నదులను దర్శించిన భాగ్యం కలిగి అక్కడికి వెళ్ళి చూసే వరకు కుమారస్వామి వెళ్ళి చూసే వరకు అక్కడ ఎక్కడున్న వినాయకుడు ఉంటాడు. ఆ విధంగా వినాయకుడు ఉండడం చూసిన కుమారస్వామి, సోదరా నువ్వు ఇన్ని శక్తి యుక్తులు నేను గ్రహించలేకపోయానని, సమస్యలను పరిష్కరించే విఘ్నరాజుగా కాదగిన అర్హత నువ్వేనని గణేశుని కౌగిలించుకుంటాడు. ఇలా నాయకుడు గణనాయకుడు అయ్యాడు. ఆ రోజు గణేష్ చతుర్థి ప్రసిద్ధి చెందింది. ఇది కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి జరిగింది. ఇది కూడా భాద్రపద మాస శుక్ల పక్ష చతుర్థి నాడు జరిగింది. ఈ విధంగా వినాయక చవితిని మనం ఆ రోజు నుంచి మట్టి వినాయకుడిని తయారు చేసుకొని ఆ విగ్రహాన్ని ఆచరించుతూ వినాయక చవితి చేస్తాం. అయితే ఈ వినాయక చవితి రోజు మనం ఏం చేస్తామంటే 9 రోజులు వినాయకుడిని పూలతోటి పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతోటి పూజిస్తారు. వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు, లడ్లు, ఇంకా కుడుములు, పండులు నైవేద్యంగా సమర్పిస్తారు. గణపతి నవరాత్రులు అంటే 9 రోజులు నవరాత్రులు వేడుకలు గొప్పగా జరుగుతాయి. ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు. అంతేకాకుండా ఇది రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతంలో ఖైరతాబాద్ విగ్రహం అతిపెద్దగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇందులో ముస్లింలు కూడా పాల్గొంటారు. వాళ్ళ సహాయం కూడా వాళ్ళ నిమజ్జనంలో వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉంటుందని ఈ పాఠాంశం యొక్క ఉద్దేశం. ఇది ఫ్రెండ్స్, ఇది 4వ తరగతి పుస్తకంలో ఉన్న టాపిక్ వినాయక చవితి గురించి. ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.